जय काशी विश्वनाथ, जय काशी विश्वनाथ, जय काशी विश्वनाथ। समस्त लोकाशिकिनो भवन्तु। नमस्ते, मी चंद्रशेखर महादेव, काशी వారణాసి। ఈ అమావాస్యకు కాశీలో హటకేశ్వర్ మహాదేవ్ వద్ద మనందరి పితృదేవతల ప్రీత్యర్థం మహాసంకల్ప విశేష పిండదానము, విశేష పూజ జరిపించడం జరిగింది. అందులో భాగముగా కాశీ ప్రవేశం, కాశీవాసం, కాశీలో మరణం కలగాలంటే కొన్ని వేల కోట్ల జన్మల పుణ్యం మనకి ఉండాలి. అది ఈ జన్మలో లేదా మరు జన్మలో పొందాలి అంటే కాశీలో ఏదో ఒక సేవ చేయాలి, లేదా ఒక రూపాయి దానం చేయాలి, లేదా ఒక యజ్ఞం చేయాలి, లేదా ఒక చిన్న పుణ్యకార్యం చేయాలి. అంటే ఇవన్నీ త్రికరణ శుద్ధిగా చేయాలి. ఈ పుణ్యము మీ ఖాతాలో చేర్చితే మీకు కాశీ ప్రవేశము, కాశీలో మరణము, కాశీలో మీ జీవుడికి విముక్తి, ముక్తి, మోక్షము కలుగుతుంది. ఇందులో ముక్తి అంటే ఆ జీవుడికి అనేక 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 కర్మబంధముల నుండి విడిపడి ఏ విధముగా అయితే సాంసారిక జీవితాన్ని వదిలివేసి ఋషులు, మునులు అరణ్యములలో, గుహలలో ఎవరికి కనపడకుండా జీవిస్తారో, అంటే వారికి ఏ కర్మబంధములు లేవు కాబట్టి వారు అక్కడికి వెళ్ళి కూర్చొని చేస్తారు. మనం ఇక్కడ ఉంటున్నాము సమాజంలో అంటే మనకి కర్మబంధములు ఉన్నవి అని అర్థం. అయితే ఒక జీవి ముక్తిని పొందాలి అంటే అనేక అనేక వేల కోట్ల కర్మబంధములు ఉంటాయి. ఈ బంధనాలలో పితృదేవతల రుణబంధము ఒకటి. అంటే మనము ఒక వంశంలో జన్మించాము అంటే ఈ వంశంలో కొన్ని వేల మంది పుట్టి చనిపోయి ఉంటారు. వాళ్ళందరి ఆశలు, కోరికలు మన మీద ఉంటాయి. అంటే అవన్నీ మనం ఒక్కరమే తీర్చుతామా అంటే దానికి మనం ఒక్కరే తీర్చలేదు, కానీ ఎవరో కొందరి మాత్రం మనం తీర్చడానికి మనకి రుణానుబంధం ఉంటుంది. అయితే కాబట్టి ఈ హటకేశ్వర్ మహాదేవుని పూజించడం వల్ల ఎవరెవరికైతే ఈ విధంగా పితృదేవతలకు ఏవేవి రుణానుబంధాలు ఉన్నాయో అంటే మనము తీర్చాల్సింది. మీకు తెలియదు కదా, మీ తాత ముత్తాత ఏమి కోరుకొని ఉన్నారు. ఇప్పుడు నేనున్నాను, నాకు 2 అమ్మాయిలు, నాకు ఒక మంచి అల్లుళ్ళు రావాలి, నాకు మంచి మనవళ్ళు రావాలి, నాకు మంచి ముని మనవలు రావాలి, వాళ్ళు ఇలా ఈ పనులు చేయాలి అని నేను కోరుకొని ఉంటాను కదా. నేను నా ముని మనవడికి చూస్తానో చెప్తానో లేదో తెలియదు, కానీ ఈరోజు నేను నిజంగా సంకల్పపూర్వకంగా అలా కోరుకొని ఉంటే రేపు నా ముని మనవడు ఆ పని చేసి తీరాలి. ఆ తీరనంత వరకు ఈ యొక్క సంకల్పం అనేది ప్రకృతిలోనే తిరుగుతూనే ఉంటుంది. అంటే నా జీవుడు వెళ్ళిపోయినప్పటికీ నా సంకల్ప యొక్క బలశక్తి, కర్మశక్తి ఈ ప్రకృతిలో తిరుగుతూనే ఉంటుంది. అది నేను ఎవరితో అయితే చెప్పానో, ఎవరైతే చేయాలనుకున్నానో వారు చేసేంత వరకు నా జీవుడికి కూడా విముక్తి, ముక్తి దొరకదు. అయితే ఇవన్నీ కాలం నిర్ణయిస్తూ ఉంటుంది. ఈ కాలంలో ఈ హటకేశ్వర్ మహాదేవ్ ఇవన్నీ పరిపూర్ణంగా పూర్తి చేయడానికి సహకరిస్తాడు. జై కాశీ విశ్వనాథ్, సమస్త లోకాశికినో భవంతు. నమస్తే, మీ చంద్రశేఖర్ మహాదేవ్, కాశీ వారణాసి, సర్వే జనాశికినో భవంతు.